బాబు, ఇదిగో కొత్త బాబు. నమస్కారం ఆదిత్య బాబు గారు. నమస్తే. తమరి ఇంట్లో కొత్తగా ఎస్టేట్ మేనేజర్గా చేరారే, వారిందాక దేవాలయానికి వచ్చి మంజుల పేరిట అర్చన చేయించి ప్రసాదం తీసుకోకుండా వచ్చేశారు. ప్రసాదం తీసుకోకపోవడం మహా అపచారం, అరిష్టమని తీసుకొచ్చాను. వారేరి? పిలుస్తూ ఉండండి. ఆకాష్, ఏమయ్య ఆకాష్? వస్తున్నాను సార్. రారా, నీకోసం పంతులు గారు ప్రసాదం తెచ్చారు. అక్కడే అనుకున్నా, ఇక్కడ దొంగ చూపులేనా? ఇలాంటి దొంగ చూపు చూసేవాళ్ళని పనిలో ఎలా పెట్టుకున్నారు ఆదిత్య బాబు? పూజారి గారు, వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. అతను మా మేనేజర్. మంచిదమ్మా, తమరికిష్టమైతే నాకు అభ్యంతరం ఏంటి? ఇదిగోండి, ఇందాక మంజుల పేరు మీద అర్చన చేయించారే, ప్రసాదం స్వీకరించకపోతే మహాపాపం. తీసుకోండి. ప్రసాదం సంగతి దేవుడెరుగు, వీళ్ళు నన్ను పచ్చడి చేసేలా ఉన్నారు. వస్తాను ఆదిత్య బాబు. అలాగేనండి. ఏంటి నువ్వు మా అక్క పేరుని అర్చన చేయించడం ఏంటి? ఇందాక పచ్చబొట్టు గురించి అడిగితే మంజునాథుడు అన్నావు, మరి ఇప్పుడు మంజుల పేరుని అర్చనేంటి? మా అక్క పేరుని ఎందుకు అర్చన చేయించావు? చేయించారు అంత నీకెక్కడిది? ఓయ్, ఊరికే అలా గుడ్లు అప్పగించి గుడ్లు గోబలా చూడటం కాదు, సమాధానం కరెక్ట్గా చెప్పు. నా భార్య పేరున నువ్వు అర్చన చేయించడం ఏంటి? తేలుకుట్టిన దొంగలా ఎలా చూస్తున్నాడో చూడండి. చెప్పు ఆకాష్, నా పేరుని ఎందుకు నువ్వు అర్చన చేయించావు? చెప్పోయా, మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు మంజుల పేరుని అర్చన చేయించావు? ఏమండి, ఎందుకు ఎందుకు అంటే నేనేదో నేరం చేసినట్టు ఘోరం చేసినట్టు ఎలా నిలదీస్తున్నారండి సార్? నువ్వు మంచుల పేరున పూజ చేయించటం తప్పు కాదా? కాదు, కానే కాదు, అస్సలు కాదు. ఓయ్, ఏంటి నా వైఫ్ పేరున నువ్వు పూజ చేయించి తప్పు కాదంటావేంటి? సార్, మీరు దేవుడు, ఈ ఇల్లు దేవాలయం, ఆవిడ దేవత. దేవత పిచ్చి పిచ్చిగా వాగకు. చూడండి, మీరు ఓన్ సిస్టర్, అంతే. లిమిట్స్ క్రాస్ అవ్వద్దు, నేను హైట్స్ తగ్గాల్సి వస్తుంది. అర్థమైతే చెప్పాయా, తెలుగులో మాట్లాడు. ఎందుకు సార్, సహృదయంతో, సద్బుద్ధితో, సద్భావనతో చేసిన సత్కార్యాన్ని అపార్థం చేసుకుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.